వెల్కమ్ టు భారత్ లాజిక్స్ పీవైక్యూ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ డినామినేటర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 8%, ఇట్ గివ్స్ న్యూ ఫ్రాక్షన్ 16/17. వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ వాల్యూ? అసలు సమ్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఉంది. ఆ ఫ్రాక్షన్ ఏమైందంటే న్యూమరేటర్ అనేది 12% ఇంక్రీజ్ అయింది. డినామినేటర్ అనేది 8% డిక్రీజ్ అయింది. అలా జరగడం వల్ల కొత్త ఫ్రాక్షన్ అనేది 16/17 అనేది దాని యొక్క వాల్యూ వచ్చింది. అయితే ఒరిజినల్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అనేది మనకు కావాలి. సో ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫ్రాక్షన్ నాకు తెలీదు కాబట్టి నేను దాన్ని x/y అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైందంటే న్యూమరేటర్ అనేది 12% ఇంక్రీజ్ అయింది. సో 12% ఇంక్రీజ్ అంటే దాన్ని 112గా రాసుకుంటాం. హోల్ బై అలాగే ఏమైంది డినామినేటర్ అనేది 8% డిక్రీజ్ అయింది. అంటే ఇదేమో 92% అవుతుంది. ఇది 112%, ఇది 92%. ఇలా చేయడం వల్ల వచ్చినటువంటి వాల్యూ ఏంటి? 16/17. ఓకేనా? సో దీని నుంచి మనం ఒరిజినల్ ఫ్రాక్షన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 16 1 జా 16 7 జా. సో అప్పుడు ఏమవుతుందంటే x/y ఇంటూ 7/92. ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు 1/17. x/y ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే 1/17 ఇంటూ 92/7. సో 92/17 7 జా 119. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమొచ్చిందంటే 92 అండ్ 1/119. ఇది మన యొక్క ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రిక్స్ కోసం భారత్ లాజిక్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.